మాకు ఒక పారామిలిటరీ బలగాన్ని పంపించండి శరణ కోరారు. అప్పుడు వెంగళరావు గారు గవర్నమెంట్. సరే ఈయన పారామిలిటరీ దళగం పెడితే ఈ దళగం వెళ్ళిపోయి ఆ ఊరిలో ఉంది. ఎప్పుడైతే పోలీసులు వచ్చారో నక్సలైట్లు వెళ్ళిపోయారు ఊరు విడిచిపెట్టేసి. ఓకే. ఇక ఈ పోలీసులు ఊరు మొత్తం కూడా కోళ్ళు కుక్కలు కోసుకొని తినడం మొదలుపెట్టారు. అక్కడ ఒక ఆడకూతురు సికండిలాగా ప్రవర్తించి గ్రామంలో ఉన్న మహిళలందరినీ కూడా పోలీసులకి తార్చింది. అంటే ఆ పని చేయించింది ప్రతి ఇంటిలో నుంచి కూడా. వచ్చిన పోలీసులు ఎంతకాలం ఉంటారు? 4 రోజులు, 1 సంవత్సరం ఉన్నారు. సంవత్సరం తర్వాత అరే నక్సలైట్లు లేరు కదా, తీసుకెళ్ళి పార్లమెంట్లో వెనక్కి రమ్మని గవర్నమెంట్, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నక్సలైట్లు వచ్చారు. ఇప్పుడు ఊళ్ళో ఏమేమి సంఘటనలు జరిగినాయి ఏంటని ఆలోచించేసి ఈ పోలీసులకి ఇళ్ళకి అంట చేసిన మగవాళ్ళనేమో కాళ్ళు చేతులు ఇరిశారు, కొట్టారు, చంపారు. ఆఖరికి ప్రజాకోర్టు నిర్వహిస్తే ఈ అమ్మాయి అంశం వచ్చింది. ఇది చాలా తప్పనిసరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన ధర్మం నాకుంది. ఇప్పుడు ఈ పొంగనూరు సంఘటన నేపథ్యంలో కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాలి. ఈ రోజున అంటే ఈ అమ్మాయి ఏం చేసింది తప్పు అంటే ఈ అమ్మాయి తార్చింది మహిళల్ని. కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను దళంలో 15 మంది ఉన్నాం. 15 మందిని కలిసి ఈ అమ్మాయిని అనుభవించేద్దామని తీర్మానం చేసింది. గ్రామ సభ అంతా కూడా చప్పట్లు కొట్టి ఆమోదించింది. ఇక పనికి పురమాయిస్తే దళ కమాండర్ అడ్డం తిరిగాడు. ఈ పని తప్పు, మనం అలాంటి పని చేయకూడదు అని. దళ కమాండర్కి దళ సభ్యులకి గొడవ అయింది. రివాల్వర్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు. జిల్లా కమిటీకి పోయింది పంచాయతీ, తేళ్ళ. రాష్ట్ర కమిటీకి పోయింది పంచాయతీ, తేళ్ళ. దళ సభ్యులు ఆ పనే చేయాలంటారు. మన సిద్ధాంతం అదే కాబట్టి ఆ అమ్మాయిని ఆ పనే చేయాలి, అదే ప్రజలు కోరారంటారు. పార్టీనే కాదంటది. ఆఖరికి కొండపల్లి సీతారామయ్య దగ్గర పోయింది. అప్పుడు సీతారామయ్య గారు చెప్పారు, కామ్రేడ్స్ మీరు కమ్యూనిస్టులు, మీరు మురికి గుంటల్లో చేతులు పెడతా కాళ్ళు పెడతానంటే మాకు అభ్యంతరం లేదు, వెళ్ళి పెట్టండి అని చెప్పిండు. వెంటనే కామ్రేడ్స్ ఏం చేశారంటే అరే మన పవిత్రమైన ఎర్ర జెండారా, మన రక్తమే ఎరుపు, ఆ మురిగుంట్లో నేను ఎందుకు పెడతాను, నేను పెట్టను అన్నాడు ఒకడు. రెండో వాడు నేను పెట్టను అన్నాడు. మొత్తం అందరూ కూడా పెట్టను అన్నారు. అంటే హింసకు ప్రతిహింస అదే స్థాయిలో చేస్తే ప్రజలు తాత్కాలికంగా బాధితుల్లో ఆనందం రావచ్చు, కానీ శాశ్వత కాలంలో తిరుగుబాటు వస్తుంది. ఈ మాట మాత్రం మీ ద్వారా చెప్పదలుచుకున్నాను సార్. నా బాధ్యత. ఈ బాధితులు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన పోయిందే హింసను అమలు జరగడం మూలాన. నేను చెప్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వ విజయంలో డాక్టర్ సుధాకర్ యొక్క అంతరాత్మ ఉంది, డాక్టర్ యొక్క అచ్చెన్న అంతరాత్మ ఉంది, వజీర్ అంతరాత్మ ఉంది, అబ్దుల్ సలాం అంతరాత్మ ఉంది, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, 33 ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాలు మేమే గెలిపించామని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దళితులు నా మేనమామలో నేను మేనమామనేనని చాలామంది అన్నారు. బాలకోటయ్య దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంటారు, ఆయన ఉత్సవాలుతారని కూడా ఇదే డిబేట్లో చెప్పారు. ఖండించాం, చూపిస్తామన్నాం, తప్పనిసరిగా ఓడించి తీరాం. ఈ రోజున మా రాష్ట్రం ముందున్న ప్రధానమైన కర్తవ్యం రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ. శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులేస్తున్నారు. సహకరిద్దాం. చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరో చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.